హై గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే పోస్టల్ జీడిఎస్ సంబంధించి రిజల్ట్ ఏమైనా ఓపెన్ అయ్యాయనేది అయితే ఇప్పుడైతే చెక్ చేద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఫస్ట్ మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తున్నాము, ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అనేసి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే చూడొచ్చు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని. సో ఫస్ట్ మనకైతే ఇక్కడ కింద ఉన్నది చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందు మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఏంటంటే మనదైతే తెలుగు స్టేట్స్ కాబట్టి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే చూద్దాము. మనకైతే థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరెవరు ఎంత పర్సంటేజ్లో ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. మనకైతే ఇవాళ అప్డేట్ ఏంటంటే థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది పోస్టల్ జీడిఎస్ నుంచి. సో మనమైతే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ థర్డ్ మెరిట్ లిస్ట్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడైతే చూడొచ్చు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 3 అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ మన నేమ్స్తో పాటు బిఫోర్ సబ్మిటింగ్ అయితే మనమైతే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. అది ఇక్కడైతే చూడొచ్చు కదా, మనమైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ బి దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ డివిజనల్ హెడ్ మెన్షన్ అగైనెస్ట్ దేర్ నేమ్స్ ఆన్ ఆర్ బిఫోర్ 3rd జూన్ 2025. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయితే అయ్యింటారు కదా వాళ్ళైతే ఏంటంటే 3rd జూన్ 2025 కంటే ముందుగానే మనమైతే డాక్యుమెంట్స్ అనేది అయితే వాళ్ళకైతే చూపించాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మనమైతే వెళ్ళాలని అయితే ఇక్కడైతే క్లియర్గా ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిపోర్ట్ ఆన్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ఒరిజినల్ అండ్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటాచ్డ్ పోస్ట్ కాపీస్ అని అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మనమైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మనమైతే తీసుకొని వెళ్ళాలంట. సో తీసుకొని వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చెక్ చేయాలని అయితే ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మనకైతే ఇక్కడ 100%తోనే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబరు, డివిజను, ఆఫీసు, పోస్ట్ నేమ్ ఏంటి, పోస్ట్ కమ్యూనిటీ ఏంటి, మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏంటి, డాక్యుమెంట్స్ టు బీ వెరిఫైడ్ విత్ అంటే ఎక్కడ లొకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం మనకైతే 100% మీద అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే 95% తీసుకున్నారు. అండ్ మిగతా అందరికి కూడా 100% క్వాలిఫికేషన్ అయితే ఉంది. మేబీ పోస్టల్లో మ్యాక్సిమం మనకు జాబ్స్ వచ్చేది అన్నీ కూడా 100% జాబ్స్ అయితే 100% మార్క్స్ వచ్చింటాయి కదా వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం అనంతపురం డివిజన్ అయితే చెక్ చేస్తున్నాము. నెక్స్ట్ భీమవరం, చిత్తూరు. సో ఇవి కూడా అంతే సేమ్ 100%. సో ఓన్లీ ఇక్కడ చూడొచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే 89% అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏలూరు డివిజన్ చూస్తున్నాము. నెక్స్ట్ గుడివాడ డివిజను, సో ఇలా గూడూరు డివిజను, సో ఇలా హిందూపూర్ డివిజను, కాకినాడ డివిజను. సో ఏంటంటే ప్రతి ఒక్క పర్సంటేజ్కి ఏంటంటే 100% మెరిట్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది అయితే చూడొచ్చు మనము. ఇక్కడ మ్యాక్సిమం అంతా కూడా మనకి 100% వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే మనం క్వాలిఫై అయినట్లు మనకైతే ఎస్ఎంఎల్ లేదా ఈమెయిల్ ద్వారా అయితే మనకైతే అప్డేట్ చేసినామని అయితే చెప్తున్నారు. డేట్ వచ్చేసరికి 19th మే 2025 అండి. సో 19th మే అంటే మనకైతే నిన్ననే రిలీజ్ అయ్యాయి. ఇది పోస్టల్ జీడిఎస్ సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయినటువంటిది ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇంకెవరన్నా కానీ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ లొకేషన్ అన్న అప్లై చేసినంటే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి గైస్. ఏ స్టేట్ నుంచి అప్లై చేశారు ఆ స్టేట్కి సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి లేదా నోటిఫికేషన్ రిలేషన్ సంబంధించి లేదా ఏదైనా సరే ఎడ్యుకేషన్ రిలేటెడ్కి సంబంధించి జాబ్స్ సంబంధించి ఏ ఛానల్లో రానటువంటి ఫాస్ట్గా మన ఛానల్లో అయితే విత్ ఇన్ 2-3 డేస్లో అయితే నేనైతే అప్డేట్ చేస్తున్నాను గైస్.
సో మన ఛానల్ అయితే లైక్ చేసి ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్స్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను గైస్. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ తెలంగాణ స్టేట్ అయితే చూద్దాము. తెలంగాణ స్టేట్ నుంచి కూడా చూడొచ్చు. కొన్ని మ్యాక్సిమం ఓసీ పర్సెంటేజ్ అయితే 98% అయితే ఇవ్వడం జరిగింది. 97, 95%. కొంచెం తెలంగాణ స్టేట్ అయితే కొంచెం తగ్గింది. 95% కూడా వచ్చింది ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి. కొంచెం పర్లేదు అనిపించింది. మనకేంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే 100% అయితే తీసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ స్టేట్ నుంచి అయితే మాత్రము 98%, 95% అలా కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే చూడొచ్చు పెద్దపల్లి డివిజన్, సంగారెడ్డి డివిజన్ ఇలా అన్నీ కూడా ప్రతి డివిజన్ వైజ్ అయితే చెక్ చేస్తున్నాను. మెదక్ డివిజన్, ఖమ్మము, సో కరీంనగర్ డివిజన్, హైదరాబాద్ సౌత్. సో ఇలా ఎవ్రీ లొకేషన్ వైజ్ మనకేంటంటే నిన్ననే మనకైతే రిలీజ్ కావడం జరిగింది. సో మనమైతే ఈరోజు మనకి ఛానల్లో అయితే మనమైతే అప్లోడ్ చేస్తున్నాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్.